ఒక్క మాట, నా జీవితంలో మీరే నాకు ప్రపంచం. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునేదాకా మీకేదో విషయాన్ని చెప్పాలంటూ ఆలోచిస్తూ ఉంటాను. అలాంటి నాకు మీ నుండి నేనేమీ ఆశించడం లేదు. జస్ట్ ఇక్కడ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ పెట్టుకొని ఇక్కడ లైక్ కొట్టి షేర్ చేయండి చాలు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, వేరే వాళ్ళకు వచ్చే ప్రతి మొబైల్ కాల్స్ కూడా మీ మొబైల్కి వచ్చేలాగా చేయడమే ఇప్పుడు ఈ వీడియో యొక్క ఉద్దేశం. సో ఇంకోటి ఏంటంటే, ఇది ఎలా అంటే హ్యాక్ అని చెప్పకూడదు, ఇంకోటి ఏంటంటే ఒక ప్రాంక్ అని కూడా చెప్పకూడదు. ఏ విధంగా మనకు ఈ వీడియో ఉపయోగపడుతుందంటే, ఎప్పుడైనా మన మొబైల్కి సిగ్నల్ లేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చాలా ఇంపార్టెంట్ కాల్స్ మనకు వస్తాయి. సో ఆ కాల్స్ అన్నిటి కూడా మనం ఈరోజు రిప్లై ఇవ్వలేకపోవచ్చు. అంటే సిగ్నల్స్ ప్రాబ్లం వలనో లేకపోతే ఇంకో ప్రాబ్లం వల్లనో మన ఆ ఇంపార్టెంట్ కాల్స్ మనం రిసీవ్ చేసుకోలేకపోయినా, ఒకవేళ అలాంటి కాల్స్ మన ఫ్రెండ్స్కో మన ఫ్యామిలీ మెంబర్స్కో ఆ కాల్స్ అన్నటివి కూడా ఫార్వర్డ్ చేసుకోవచ్చు. ఫార్వర్డ్ చేసుకోవడం వల్ల ఆ ఇంపార్టెంట్ కాల్స్ డేటా అనేది కూడా మనకు మన ఫ్రెండ్స్ ద్వారా లేకపోతే మన రిలేటివ్స్ ద్వారా వాళ్ళ నెంబర్ మనం ఇచ్చింటాం కదా, సో వాటి ద్వారా మనం సేకరించవచ్చు అన్నట్టు ఆ ఇంపార్టెంట్ డేటా అంతా కూడా. సో ఈ విధంగా ఉపయోగపడుతుంది అన్నట్టు. ఓకేనా? సో వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు అయితే చూడడానికి అయితే ప్రయత్నించండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఫ్రెండ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి. ఆ వీడియోని అందరికీ ఉపయోగపడేలాగా షేర్ చేయండి. సో ఎవరు కూడా మిస్యూజ్ చేయొద్దు, వాళ్ళ మొబైల్స్ కాల్స్ అన్నిటి కూడా మనం లిఫ్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికోసం అనేసి ఏం లేదు, చాలా సింపుల్గా ఒక 2 కోడ్స్ చెప్తాను. ఆ కోడ్స్ ద్వారా మీరు ఏం చేయొచ్చు అంటే అవతల వ్యక్తి యొక్క కాల్స్ అన్నీ కూడా మనము డైరెక్ట్గా వినొచ్చు. ఓకేనా? అంటే లిఫ్ట్ చేయొచ్చు, మనకు వచ్చేలాగా చేసుకోవచ్చు. సో ఇక డయల్ ప్యాడ్ ఓపెన్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ డయల్ ప్యాడ్ ఓపెన్ చేసుకున్న తర్వాత సింపుల్గా ఒక కోడ్ టైప్ చేయాలి. నేను ఏ విధంగా చెప్తాను చూడండి. *221* టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఇప్పుడు నా దగ్గర ఈ మొబైల్ ఉంది. సో ఈ మొబైల్లో నాకు 2 సిమ్స్ ఉన్నాయి. ఈ 2 సిమ్స్లో సిమ్1 అనే ఒక నెంబర్ని సిమ్1 అనే నెంబర్ని నేనేం చేస్తానంటే, నా ఫ్రెండ్ ఒక సిమ్ ఉంది, అంటే నా ఫ్రెండ్ ఒక మొబైల్ ఉంది. నా ఫ్రెండ్ యొక్క మొబైల్ నెంబర్కి నేను ఈ నెంబర్ని ఫార్వర్డ్ చేస్తున్నాను. అంటే నా మొబైల్లోనే చేసుకోవాలన్నట్టు. అర్థమవుతుందా నేను ఏం చెప్తున్నాను? సో నా ఫ్రెండ్ యొక్క మొబైల్ నెంబర్ని నేను యాడ్ చేస్తున్నాను, నా ఫోన్ నెంబర్కి యాడ్ చేస్తేనే నాకు వచ్చే ప్రతి కాల్ కూడా నా ఫ్రెండ్కి వెళ్ళిపోతాయి. సో ఆ విధంగా అన్నట్టు మీకు క్లారిటీగా చెప్తున్నాను. ఓకేనా? సో ఇక నేనేం చేస్తానంటే నా ఫ్రెండ్ నెంబర్ని ఎంటర్ చేస్తున్నాను. చూడండి, నా ఫ్రెండ్ నెంబర్ని నేనైతే ఎంటర్ చేయబోతున్నాను. ఆ ఎంటర్ చేస్తే నాకు వచ్చే ప్రతి కాల్ కూడా నా ఫ్రెండ్ మొబైల్ నెంబర్కి వెళ్ళిపోతాయి అన్నట్టు. నాకు వచ్చే ప్రతి కాల్ కూడా నా ఫ్రెండ్ మొబైల్కి వెళ్ళిపోతాయి. ఓకేనా? సో చూడండి, నేను నెంబర్ టైప్ చేస్తున్నాను. ఓకేనా? మీకు లాస్ట్ 5 నెంబర్స్ మాత్రమే డిస్ప్లే చేస్తాను. ఎస్, నేను నెంబర్ని టైప్ చేశాను, లాస్ట్లో హ్యాష్ టైప్ చేశాను. సో నేను ఇక్కడ నా మొబైల్లో 2 సిమ్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ సిమ్1 అనే నెంబర్ని నేను నా ఫ్రెండ్ నెంబర్కు కాల్స్ అన్నీ వెళ్ళాలనుకుంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ సిమ్1 ట్యాప్ చేశాను. ట్యాప్ చేయగానే ఇక్కడ చూడండి, కాల్ ఫర్ రిజిస్ట్రేషన్ వాజ్ సక్సెస్ఫుల్, ఓకే మీద ట్యాప్ చేశాను. ఇప్పుడు చూడండి, నాకు వచ్చే ప్రతి కాల్ కూడా నాకు రాదు. నా నెంబర్కి చేసి ఎవరైనా నా నెంబర్కు కాల్ చేస్తుంటారు కదా, నా నెంబర్కి రావు, ఇంకా అంటే నా మొబైల్కి రావు. ఏ వరకు అయితే నా ఫ్రెండ్ మొబైల్కి వెళ్ళిపోతాయి. సో నా మొబైల్ చేశాను కాబట్టి. అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకు ఉపయోగపడుతుంది. ఇంకోటి ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆ నెంబర్ నేను డిలీట్ చేయాలనుకోండి, వాళ్ళు నా ఫ్రెండ్ మొబైల్లో డిలీట్ చేయడం కాదు, నా మొబైల్లోనే నేను డిలీట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ చూసుకుంటే ఇప్పుడు నేను డిలీట్ చేసుకోవాలి కాబట్టి చూడండి, ఫస్ట్ నేను హ్యాష్ టైప్ చేసుకోవాలి. హ్యాష్ టైప్ చేసుకున్న తర్వాత 002 టైప్ చేసి మళ్ళీ హ్యాష్ టైప్ చేసుకోవాలి. టైప్ చేసుకున్న తర్వాత ఇందాక నేను ఏం చెప్పాను, నేను సిమ్1 నెంబర్ కదా కాల్ ఫార్వర్డింగ్ చేసింది, కాబట్టి సిమ్1నే ట్యాప్ చేసుకోవాలి. ఎందుకంటే సిమ్2 ట్యాప్ చేసుకోకూడదు. సో నేను సిమ్1నే ట్యాప్ చేశాను. కాల్ ఫార్వర్డింగ్ సర్వీస్ హ్యాస్ బిన్ డిజేబుల్డ్ అంటే ఇప్పుడు నా మొబైల్ నెంబర్కి ఎవరైనా కాల్ చేస్తే నా మొబైల్కే వస్తుంది. సో నా ఫ్రెండ్ మొబైల్కి వెళ్ళిపోవన్నట్టు. అర్థమవుతుందా? దీని ద్వారా ఇంకోటి ఏంటంటే ఇంకేమో మనకు అర్థమవుతుందంటే ఫ్రెండ్స్ చూడండి,
ఎవరు కూడా మన మొబైల్ వేరే వ్యక్తికి ఇవ్వకూడదు. ఒకవేళ వేరే వ్యక్తికే ఇచ్చామనుకోండి, ఇప్పుడు నేను ఏం చెప్పాను, లాక్ తీసిస్తే ఇప్పుడు నేనేం చెప్పాను, జస్ట్ ఒక సింపుల్గా 2 కోడ్స్ టైప్ చేసి 1 కోడ్ టైప్ చేసి ఏం చేస్తారంటే మీ కాల్స్ అన్నీ కూడా అతని మొబైల్కి వచ్చేలాగా చేసుకుంటారు. సో దానివల్ల మీ ఇంపార్టెంట్ కాల్స్ అన్నవి వేరే వ్యక్తికి ఫార్వర్డ్ అవుతాయి, వాళ్ళు లిఫ్ట్ చేస్తారు, వాళ్ళు మాట్లాడతారు. సో అలాంటప్పుడు మీకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే మీరు అవతల వ్యక్తికి మొబైల్ ఇచ్చేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా అప్పుడప్పుడు చెక్ చేసుకోండి. ఒక కోడ్ టైప్ చేసి ఏమనంటే #002# అని టైప్ చేసి మీరు చెక్ చేసుకుంటేనే అప్పుడు మీకు అక్కడ ఏమన్నా కాల్ ఫార్వర్డింగ్ పెట్టుకుంటే డిజబుల్ అయిపోతాయి. సో ఈ విధంగా మీకు ఎంతో హెల్ప్ఫుల్ అయింది అనుకుంటున్నాను నా వీడియో. సో దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, అందరికీ ఉపయోగపడేలాగా వీడియోనైతే తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.